నమస్తే అండి. మన గార్డెన్లో సపోటా మొక్కకి చిన్న చిన్నగా సపోటాలు వచ్చినాయండి. ఇవి కాయలు అవ్వలేదు, ఇంకా పిందలుగానే ఉన్నాయి. చూడండి, చెట్టు నిండా చాలా వచ్చినాయి. ఇవి చాలా ఇంత సైజు వస్తాయండి కాయలు. మరీ పెద్ద సైజు కాదు, మీడియం సైజు వస్తాయి. ఇవి పాల సపోటా అండి. దీన్ని నేను టబ్లో పెట్టుకున్నానండి, బ్లాక్ టబ్లో. చూడండి, ఇది 100 రూపాయల టబ్బులు ఉంటాయి కదా, బ్లాక్ టబ్బు. నీళ్ళలో పెట్టుకున్నాను. దీనిపైన కొంత మట్టి తీసేసాను, ఎందుకంటే మనం తయారు చేసుకున్న కంపోస్ట్ వేద్దామని కొంత మట్టి తీసేసాను. కొంత పశువుల ఎరువు కూడా తెచ్చుకున్నాను, అది ఇది కలిపి దీనికి ఇస్తాను. ఈ మొక్క పేరు బీన్స్ అంటారు, లేక అలసందలు అంటారు. అలసంద మొక్కలు ఇదిగోండి, పువ్వులు వచ్చినాయి. ఇట్లా చిన్న చిన్నగా కాయలు వచ్చేస్తాయి. దీనికి ఎలా పేను బంక అయితే కంపల్సరీ వస్తుందండి. అది వచ్చినప్పుడు స్టార్టింగ్లో అయితే కొంచెం వాటర్తో స్ప్రే చేస్తే పోతుంది. బాగా ఎక్కువగా ఉన్నప్పుడైతే వేప నూనెలో కొంచెం కుంకుట రసం కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అంతేకాని కాపు మట్టికి బాగా వస్తుందండి. అందరూ పెంచుకోవచ్చు ఈ మొక్కని. దీనికి పందిరి కూడా వేయవసరం లేదు. నేను ఇదిగో గోంగూర మొక్క మీద ఇట్లా పాకించుకున్నాను. ఎండిపోయిన గోంగూర మొక్క ఉంటుంది కదా, దాని మీద ఇలా పాకించుకున్నాను. నిలువు పందిరి వేసుకొని దాని మీద కూడా పాకించుకోవచ్చండి. కాయలు బాగా వస్తాయి.